అండి మళ్ళీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే మనకైతే ఈరోజు రాబోతుంది. చూసుకుంటే మీకు మన ఫస్ట్ మ్యాచ్ చూసాం కదా! ఎక్కడి దాకా వెళ్ళిపోయారు 286 పరుగులు చేయడం చూసాం. ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకొచ్చింది. కానీ చాలా ఎక్కువ టార్గెట్ కాబట్టి రీచ్ కాలేకపోయారు. ఈరోజు చూసుకుంటే మీకొచ్చేసి ఎల్హెచ్‌తో ఉంటుంది. ఎల్హెచ్ ఇదే టీమ్ తోటి కేఎల్ రాహుల్ ఈ టీంలోంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే మ్యాచ్ కారణమైంది. ఎందుకంటే టార్గెట్‌ని వాళ్ళు 11 ఓవర్‌లోనో, 10 ఓవర్‌లోనో కంప్లీట్ చేశారు. నేను ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూశాను. ఈ ఎల్హెచ్‌జీ అలానే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్‌లో అయితే నేను ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అయితే చూడడం చూసాం. ఆ రోజు ఎళ్లి చూశాను. ఆ రోజున ఓనర్ వచ్చేసి కేఎల్ రాహుల్‌ని తిట్టడం కావచ్చు, ఆ తర్వాత కేఎల్ రాహుల్ బయటకొచ్చేసాడు బిగ్ యాక్షన్‌లో ఢిల్లీకి కూడా వెళ్ళడం చూసాం. ఆ తర్వాత రిషబ్ పంత్ అక్కడి నుంచి ఇక్కడ రావడం చూసాం. సరే ఏదైనప్పటికీ టీమ్ వచ్చేసి ఈసారి మంచిగా కనిపిస్తుంది. మనం చూసుకుంటే మీకు మిచెల్ మార్ష్ గాని లేకుంటే అంటే ఓడిపోయారు. ఒక్క వికెట్ తేడాతోటి ఓడిపోయారు. కానీ ఆ మ్యాచ్ గెలవాల్సింది ఎల్ఎస్‌జీ అయితే. కానీ కొన్ని తప్పుడు అంటే మిస్ ఫీల్డింగ్సా లేకుంటే చాలా రకాల కారణాల వల్ల అయితే వీళ్ళైతే ఓడిపోయారు. ఎస్ఆర్‌హెచ్ తోటి పోటీ చూసుకుంటే అసలకి దరిదాపుల్లో కూడా ఉండరు కానీ ఆ రోజు టార్గెట్ మంచిగానే ఇచ్చారు వీళ్ళు. మంచి మిచెల్ శాంట్నర్ అలా మిచెల్ మార్ష్ లేకుంటే మీరు చూసుకుంటే నికోలస్ పూరన్ వాళ్ళిద్దరు చేసిన బ్యాటింగ్ చూసుకుంటే ఎక్స్ట్రార్డినరీ బ్యాటింగ్ ఉంది. మీరు చూసుకుంటే ఆయుష్ బదేన్ కావచ్చు, రిషబ్ పంత్ ఆడలేదు. హైయెస్ట్ పెయిడ్ కదా అతను. అలానే డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, శార్దుల్ ఠాగూర్ యాక్చువల్‌గా అసలు ఆక్షన్‌లోనే కొనలేదు అతన్ని. వేరే వాళ్ళకి ఇంజ్యూరీ అయితే అతన్ని తీసుకొచ్చి పెట్టుకోవడం చూసాం. అలానే మీరు చూసుకుంటే రవి బిష్నాయ్ పరదనిపిస్తున్నాడు. ఆవేష్ ఖాన్ ఈరోజైతే ఈ మ్యాచ్ అయితే ఆవేష్ ఖాన్ ఆడబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు ఇంపాక్ట్ కలిగిస్తాడు. చూసుకుంటే మీకు బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది. యాడర్ మార్కర్ నుంచి మరి పరుగులు రావట్లేదు. రిషబ్ పంత్ నుంచి రాలేదు. వీళ్ళిద్దరి నుంచి కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ వస్తే టీం కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఇంకా మన ఎస్ఆర్‌హెచ్ గురించి మాట్లాడడానికి అవసరమే లేదనిపిస్తుంది నాకైతే. అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అనిపిస్తుంది. బ్యాటింగు, ఫీల్డింగు, బౌలింగ్ అన్ని విభాగాల్లో. మీరు ఒకసారి బ్యాటింగ్ చూసుకుంటే మళ్ళీ పేర్లు చెప్పి అలసిపోవాల్సి వస్తుందేమో. సేమ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ కావచ్చు, మీకు ఇషాంత్ కిషన్ కావచ్చు, అలానే మీకు నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ఐదుగురు టాప్లో మీకు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ ఇద్దరు చిన్నగా కనిపిస్తున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ బౌలింగ్ డిపార్ట్మెంట్ వెళ్తుంటే ఆడమ్ చంపా కావచ్చు, కమిన్స్ కావచ్చు, హర్షల్ పటేల్ కావచ్చు, మహమ్మద్ షమీ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ కనిపిస్తుంది మీకు టీం అయితే. ఇంకా మనం ప్లేయింగ్ లెవెన్ని మన సిమర్జిత్ సింగ్ మంచి బౌలింగ్ అయితే వేయడం చూస్తున్నాం. అతని నుంచి కూడా మంచి బౌలింగ్ అయితే వస్తుంది. చూద్దాం ఓవరాల్గా అయితే నాకు తెలిసి ఇంకా ఫేవరెట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్ఏ అందరూ కోరుకునేది తెలుసు కదా, ఆ 300 టార్గెట్. ఆ 300 ధ్యాసలో పడి నలిసి 100 కాల్అవుట్ ఉంటే చాలనుకుందాం. ఎందుకంటే ఒక్కోసారి ఇలాంటి బిగ్ టీమ్స్ ఏం జరుగుతాయంటే సడన్గా కొలాప్స్ అవుతారు. ఎందుకంటే టాప్ ఆర్డర్లో వరుసగా 2-3 వికెట్లు పడిపోయినాయి అంటే ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ అయితే ఎస్ఆర్హెచ్లో ఉంటుంది కాబట్టి చూద్దాం మరి. 300 టార్గెట్ అయితే మళ్ళీ 300 పార్ అన్నట్టుగా అవుతుందేమో చూద్దాం. ప్రతి ఒక్కరు అదే కోరుకుంటున్నారు. ఈరోజు అందరూ ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ కోసం. చూద్దాం. చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా ఈ టీంలో ఎస్ఆర్హెచ్ తరపున ఏ ఆపోజిట్ టీం వచ్చినా సరే నా ఫేవరెట్ వచ్చేది ఎస్ఆర్హెచ్ ఉంటుంది. మీకు ముంబై రాని, చెన్నై రాని, ఏ టీం ఆర్సీబీ వేసి టీం అయిన రాని ఎస్ఆర్హెచ్ నా ఫేవరెట్. చెప్పాల్సిన అవసరం లేదు. మరి మీ ఫేవరెట్ ఏంటో చెప్పండి. ఎల్ఎస్జిఎల్ పంతులు ఉన్నాడు, అలానే మిల్లర్ ఉన్నాడు, అలానే మిచెల్ మార్ష్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు. మరి మీ ఫేవరెట్ టీం ఏంటో చెప్పండి. ఎస్ఆర్హెచ్ లేకుంటే ఎల్ఎస్జియా?